జూన్ 29న శుక్రుడు తన స్వంత రాశి అయిన వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ సంచారం వల్ల 5 రాశుల వారి ప్రేమ జీవితం మెరుగుపడుతుంది. ప్రేమ, సంబంధాలు, వివాహాలకు ఇది అనుకూల సమయం. మరో 3 రోజుల్లో, అంటే జూన్ 29న, ప్రేమ అందాలకు కారకుడైన శుక్రుడు, సొంత రాశి అయిన వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. వృషభ రాశిలో శుక్రుని సంచారం ప్రేమ జీవితంపై ప్రత్యేకంగా సానుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో సంబంధాలలో మాధుర్యం ఉంటుంది. కొత్త ప్రారంభాలు, భావోద్వేగ సమతుల్యత కోసం ఇది మంచి సమయం. జూన్ 29 మధ్యాహ్నం అర్ధరాత్రి 2:08 శుక్రుడు వృషభ రాశిలోకి సంచరిస్తాడు. జ్యోతిష శాస్త్రం ప్రకారం, ఏదైనా గ్రహం తన సొంత రాశిలోకి అడుగుపెట్టినప్పుడు, అది చాలా శక్తివంతమైనదిగా భావిస్తారు. శుక్రుని వృషభరాశి సంచారంతో వృషభ రాశి, కర్కాటక రాశి, కన్యా రాశి, మకర రాశి, మీన రాశి వారికి శుభ ఫలితాలను అందిస్తుంది. ప్రేమ జీవితం మధురంగా మారుతుంది. శుక్రుడి రాశి మార్పుతో ఈ రాశుల వారి ప్రేమ జీవితం మధురం. 1. వృషభ రాశి, లవ్, ప్రపోజల్, అందమైన ప్రేమ జీవితం. శుక్రుడి రాశి మార్పు కారణంగా ఈ ప్రభావం మీపై ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో ఇతరులను ఆకట్టుకుంటారు. సింగిల్గా ఉన్నవారు తమ ప్రేమను పొందే అవకాశం ఉంటుంది. వైవాహిక జీవితంలో ప్రేమ ఎక్కువగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. 2. కర్కాటక రాశి, వైవాహిక జీవితంలో మాధుర్యం. శుక్రుడు రాశి మార్పుతో కర్కాటక రాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ప్రేమ జీవితం మధురంగా మారుతుంది. చిన్న బహుమతులు, సర్ప్రైజులు రిలేషన్షిప్ను బలంగా, దృఢంగా ఉంచుతాయి. ఎప్పటినుంచో ప్రపోజ్ చేయాలనుకునే వారు ఈ సమయంలో ప్రపోజ్ చేస్తే కలిసి వస్తుంది. 3. కన్య రాశి, బంధంలో అర్థం చేసుకోవడం, నమ్మకం. కన్య రాశి వారు ఈ సమయంలో కుటుంబంలో కొన్ని శుభకార్యాలు, వేడుకలు ఉండవచ్చు. ప్రేమ సంబంధాలలో నమ్మకం పెరుగుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. చాలా కాలంగా మనసులో దాచుకున్న ప్రేమను బయటకు చెప్పడానికి ఇది మంచి సమయం. 4. మకర రాశి, గాయాలు మానతాయి. కొత్త జీవితం. ప్రేమలో గాయాలను ఎదుర్కొన్న వారు ఉపశమనాన్ని పొందుతారు. కొత్త సంబంధాలు ఏర్పడతాయి. కొత్త జీవితాన్ని మొదలుపెట్టడానికి ఇది మంచి సమయం. కొంతమందికి వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉంది. భాగస్వామితో ట్రిప్ లేదా డేట్ను ప్లాన్ చేసుకోవడానికి ఇది మంచి సమయం. 5. మీన రాశి, స్నేహం ప్రేమగా మారే సమయం. శుక్రుడు వృషభరాశిలో సంచరించడం వలన మీన రాశి వారు స్నేహాన్ని ప్రేమగా మార్చుకునే అవకాశం పొందుతారు. ఎప్పటి నుంచో దూరంగా ఉన్న జంటలు ఈ సమయంలో కలుసుకునే అవకాశం ఉంటుంది. మానసిక ప్రశాంతతను పొందుతారు. ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటారు. గమనిక: ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. శుక్రుని వృషభ రాశి సంచారం 5 రాశుల వారికి ప్రేమ, సంబంధాలలో మంచి ఫలితాలను అందిస్తుంది. ఈ అనుకూల సమయాన్ని సద్వినియోగం చేసుకోండి.